ఈ వీడియోలో అసలు కెరీర్ గ్యాప్ వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, కెరీర్ గ్యాప్ నుంచి బయటికి రావాలి అంటే ఒక 100 days రోడ్ మ్యాప్ ఎలా ఉండాలి అనేది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలా కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు తొందరగా జాబ్ కొట్టాలన్న ప్రాసెస్లు ఎక్కువగా మోసపోతూ కూడా ఉంటారు. సో మరి కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, ఏం చేస్తే వాళ్ళు ఒక 100 daysలో కరెక్ట్గా ఒక మంచి కంబ్యాక్ ఇవ్వగలుగుతారు. చాలా మంది స్టూడెంట్స్ కి డిఫరెంట్ రీజన్స్ వలన కెరీర్ లో గ్యాప్ వస్తుంది. ఇప్పుడు 25లో ఉన్నాం మనం. 24, 23, 25 పాస్డ్ అవుట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ వరకు బయట ఉన్న కంపెనీస్, ఐటీ కంపెనీస్ అయినా నాన్ ఐటీ కంపెనీస్ అయినా వాళ్ళని ఫ్రెషర్స్గా కన్సిడర్ చేసి వాళ్ళకి ఎంట్రీ లెవెల్ జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎవరైతే 23 కంటే ముందు అంటే 2015, 16, 17, 18, 19, 20, 21 ఇలా 2010 వీళ్ళందరూ కూడా ఒకవేళ ఏదైనా రీజన్ వలన వాళ్ళ కెరీర్లో గ్యాప్ వచ్చుంటే వాళ్ళు ఇప్పుడు ఐటీ జాబ్లో కానీ నాన్ ఐటీలో ఒక మంచి ఎంఎన్సీ జాబ్లో కానీ వెళ్ళాలి అంటే వాళ్ళని ఫ్రెషర్స్గా కన్సిడర్ చేయరు. దాని వలన వాళ్ళు చాలా స్ట్రగుల్ ఫేస్ చేసి ఎలా ఐటీలోకి కంబ్యాక్ అవ్వాలి, ఎలా ఐటీలోకి ఎంటర్ అవ్వాలి, ఈ కెరీర్ గ్యాప్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేటటువంటి చాలా డౌట్స్ వాళ్ళల్లో ఉంటాయి. వీళ్ళు చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. నేను ఎక్కువ మంది స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు కెరీర్ గ్యాప్ వాళ్ళల్లో ఒక రకమైన ఫ్రస్ట్రేషన్, ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ అసలు కెరీర్ గ్యాప్ రావటం అనేది నిజంగా చాలా రకాల ప్రాబ్లమ్స్ని వాళ్ళకి క్రియేట్ చేస్తుంది. కొన్నిసార్లు జెన్యూన్ రీజన్ ఉంటుంది. హెల్త్ బాగోకపోవచ్చు, లేకపోతే ఎంఎస్ చేయొచ్చు, ఏదైనా ప్యాషన్ వలన కొంత బిజినెస్ చేసి ఉండొచ్చు, సివిల్స్ గ్రూప్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు. ఇలా జెన్యూన్ రీజన్స్ కూడా కొన్ని ఉంటాయి. పేరెంట్స్ని చూసుకుంటూ ఉండొచ్చు, లేదా ఏదైనా చిన్న జాబ్స్ చేసి ఉండొచ్చు, లేదా ఏదైనా అంటే రీసెర్చ్ కోసం ఎంటెక్ కానీ ఇట్లా చేసి ఉండొచ్చు. సో కెరీర్ గ్యాప్ అనేది చాలా న్యాచురల్ థింగ్. కానీ ఇండియాలో ఉన్న హెచ్ఆర్ సిస్టమ్స్ వలన కెరీర్ గ్యాప్ వాళ్ళు నిజంగా స్ట్రగుల్ అవుతున్నారు. కెరీర్ గ్యాప్ వాళ్ళు ఫేస్ చేసే స్ట్రగుల్స్ కొన్ని చూద్దాం మనం. వీళ్ళకి భయం ఉంటుంది, ఫియర్ ఆఫ్ రిజెక్షన్. అంటే కెరీర్ గ్యాప్ వచ్చింది, మమ్మల్ని తీసుకుంటారా తీసుకోరా. లాస్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను ఫ్రెషర్స్తో కంపీట్ చేయగలుగుతానా, అసలు ఇప్పుడు నా కెరీర్ గ్యాప్ వచ్చిన తర్వాత కూడా తిరిగి నేను జాబ్లోకి వెళ్ళగలుగుతానా. మూడవది వీళ్ళకి అసలు స్కిల్స్ నేర్చుకోగలుగుతానా, అంటే ఈ మధ్య నేను చేయలేదు కదా, గ్యాప్ వచ్చింది కదా, నేను తిరిగి స్కిల్స్ నేర్చుకోగలుగుతానా. అలాగే ఇప్పుడు నేను ఐటీనో నాన్ ఐటీనో జాబ్కి వెళ్ళాలి అనుకుంటే సోషల్ లైఫ్లో ఎవరైనా అనుకుంటారేమో, అసలు నేను వెళ్ళొచ్చా, కెరీర్ గ్యాప్ తర్వాత తిరిగి మళ్ళీ జాబ్లోకి వెళ్ళొచ్చా. లేదా వీళ్ళకి ఒక అంటే ఏజ్ డిస్క్రిమినేషన్ ఉంటుందేమో, మేము మళ్ళీ జాబ్ చేయొచ్చా, అసలు ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, అసలు ఏ కోర్స్ తీసుకోవాలి, ఐటీనా నాన్ ఐటీనా, ఏ కోర్స్ తీసుకుంటే ఇప్పుడు నేను కెరీర్ గ్యాప్ తర్వాత కెరీర్ బ్రేక్ తర్వాత వెళ్ళొచ్చు. ఇవే కాకుండా కెరీర్ బ్రేక్ అనుకోండి, ఇంతకుముందు వాళ్ళు ఏదైనా నేర్చుకుని ఉంటే అవి అవుట్డేటెడ్ టెక్నికల్ స్కిల్స్, అంటే వాళ్ళకి వచ్చిన స్కిల్స్ అవుట్డేటెడ్ అయిపోయి ఉండొచ్చు, ల్యాక్ ఆఫ్ సర్టిఫికేషన్స్ అవ్వచ్చు, లేకపోతే అసలు రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేయాలి, ఎలా బిల్డ్ చేసుకోవాలి కెరీర్ గ్యాప్ వచ్చినప్పుడు, ఇంటర్వ్యూ యాంగ్జైటీ, ఇంటర్వ్యూలో నన్ను అడిగితే కెరీర్ గ్యాప్ ఎందుకు వచ్చింది అడిగితే ఏం చెప్పాలి. అలాగే ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటి, జాబ్ మార్కెట్ అవేర్నెస్ తెలియకపోవడం కావచ్చు. అలాగే ఎలా లింక్డ్ఇన్ ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవాలి, రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ చేసుకోవాలి తెలియకపోవడం కావచ్చు. డిఫికల్టీ ఫర్ అప్ స్కిల్లింగ్, అంటే నేను అసలు కోర్సెస్ చేయగలుగుతానా ఇప్పుడు, నేను అంటే నేర్చుకుని నాకు వస్తుందా, నిజంగా నాకు వస్తుందా. చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను వచ్చి, సరే ఇప్పుడు జావా నేర్చుకుంటే వస్తుందా, పైథాన్ వస్తుందా, ఏఐ నేర్చుకోవచ్చా నేను, లేకపోతే నాన్ ఐటీలో నేను ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్కి వెళ్ళి నేర్చుకోవచ్చా, ఇట్లా అంటే అసలు నేర్చుకుంటే వస్తుందా. డిఫికల్టీ ఆఫ్ అప్ స్కిల్లింగ్ అంటాం. వీళ్ళకుండా ఇంకా కొన్ని ప్రెషర్స్ ఏంటంటే ఫ్యామిలీ ప్రెషర్ ఉంటుంది, పీర్ కంపారిజన్, వీడితో పాటు క్లాస్మేటో స్కూల్ మేటో వీడు ఎక్కడో ఒక 20 lakhs 15 lakhs జాబ్ చేస్తూ ఉంటాడు. అలాగే వీళ్ళకి ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంటుంది. అలానే వీళ్ళు ఒక 6 months 1 year వెయిట్ చేయలేరు. టైం తొందరగా కావాలి సార్ జాబ్ నాకు, మ్యారేజ్ ప్రెషర్ ఉంది, లేకపోతే ఫైనాన్షియల్ ప్రెషర్ ఉంది. అలాగే వీళ్ళకి లిమిటెడ్ నెట్వర్కింగ్ అంటాం. వీళ్ళకి తెలిసిన వాళ్ళు హెల్ప్ చేసే వాళ్ళు తక్కువ ఉండటం కానీ, మెంటర్షిప్ లేకపోవటం, ప్రాపర్ గైడెన్స్ లేకపోవటం, ఇలాంటి రీజన్స్ వలన కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు కొంత సఫర్ అవుతూ ఉంటారు. ఇది యాక్చువల్గా వాస్తవం. ఎవరు ఒప్పుకోకపోయినా వాళ్ళు బయటికి చెప్పినా చెప్పకపోయినా నేను పర్సనల్గా కెరీర్ గ్యాప్ వాళ్ళని ఎంతో మందితో రోజు మాట్లాడుతూ ఉంటాను. కెరీర్ గ్యాప్ వచ్చాక తిరిగి ఐటీకి ఎలా వెళ్ళాలి, ఏం చేస్తే బాగుంటుంది సో అనేది వాళ్ళు చాలా మంది డిస్కస్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా కూడా మన వీడియో చూసి ఛానల్ ద్వారానే ఒక పర్సన్ అని మీట్ అయ్యారు. యాక్చువల్గా తను చాలా మంచి టాలెంటెడ్ స్టూడెంట్. తను సివిల్స్ ప్రిపేర్ అవ్వడం వల్ల కెరీర్ గ్యాప్ వచ్చింది. ఆ సివిల్స్ వదిలేసి అది అచీవ్ చేయలేక తిరిగి తను ఐటీ జాబ్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు, అంటే సివిల్స్ రాక ఒక పక్క డిప్రెషన్, తిరిగి ఐటీ జాబ్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ ఐటీ జాబ్ వెతికే ప్రాసెస్లో తనకు కొంతమంది పరిచయం అయ్యి వాళ్ళని నమ్మటం వలన వాళ్ళు కొన్ని రాంగ్ కోర్సెస్ చెప్పటం, తిని చేయలేని కోర్సును సజెస్ట్ చేయటం, ఆ కోర్సును కూడా జాబ్ సపోర్ట్ అని, ప్రాక్సీ ఇంటర్వ్యూ అని,
మేమే హెల్ప్ చేస్తామని చెప్పి జాబ్ ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేయటం, ఒకవేళ తన ఆఫీస్కి వెళ్ళినా అక్కడ ఏమి రాకపోవడం, మళ్ళీ జాబ్స్తో పాటు ఇంకొకరి మీద డిపెండ్ అవుతాం, ఆ డిపెండ్ అయిన వాళ్ళు తనని సరిగా డీల్ చేయకపోవటం, ఇలాంటివి చాలా కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు తొందరగా జాబ్ కొట్టాలన్న ప్రాసెస్లో ఎక్కువగా మోసపోతూ కూడా ఉంటారు. 100 days రోడ్ మ్యాప్లోకి వెళ్లే ముందు వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలి అంటే సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాలి. సో కెరీర్ గ్యాప్ వచ్చిన మీలో టాలెంట్ ఉండొచ్చు, మీలో ఒక కసి ఉండొచ్చు, కానీ ఫస్ట్ సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి. అంటే స్వాట్ అనాలిసిస్ అంటాం. మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి, మీకున్న కొత్త ఇంట్రెస్ట్లు ఏంటి, అసలు ఫస్ట్ మీరు ఆ ఫీల్డ్లో సెటిల్ అయిన టాప్ మెంటర్ని కానీ ఒక కెరీర్ గైడెన్స్ ఇచ్చే పర్సన్ని చూస్ చేసుకుని ఒక మెంటర్షిప్ ఎవరైనా కావచ్చు. మీరు మ్యాథమెటిక్స్లో స్ట్రాంగ్ ఉన్నారా, కోడింగ్లో స్ట్రాంగ్ ఉన్నారా, లాజికల్ థింకింగ్ స్ట్రాంగ్ ఉన్నారా, కొంతమంది కమ్యూనికేషన్ బాగుంటుంది, కొంతమందికి అనాలిసిస్ బాగుంటుంది, కొంతమందికి డాక్యుమెంటేషన్ బాగుంటుంది. సో ఇట్లా మీ స్ట్రెంగ్త్ ఏంటి, అలాగే మీకు రానిది ఏంటి, అంటే మీకు కమ్యూనికేషన్ డల్ ఉన్నారా, కోడింగ్ డల్ ఉన్నారా, మీకు ఏది వీక్నెస్. సో ఫస్ట్ సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాలి. ఈ సెల్ఫ్ అసెస్మెంట్ ఎందుకు చేసుకోవాలి అంటే దీన్ని బట్టి ఏ స్కిల్ నేర్చుకోవాలో మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మ్యాథమెటిక్స్ కోడింగ్ స్ట్రాంగ్ ఉన్నారు, మీరు డెవలప్మెంట్లో సక్సెస్ అవుతారు. మీరు మ్యాథమెటిక్స్ కోడింగ్ వీక్ ఉన్నారు కానీ కమ్యూనికేషన్ స్ట్రాంగ్ ఉన్నారు, మీరు టెస్టింగ్ టూల్స్లో సక్సెస్ అవుతారు. మీరు మ్యాథమెటిక్స్ కోడింగ్ కమ్యూనికేషన్ వీక్ ఉన్నారు కానీ మీ అనాలిసిస్ బాగుంటుంది, మీరు డేటా అనలిటిక్స్ సైడ్ కానీ బిజినెస్ అనలిటిక్స్ సైడ్ కానీ డేటా సైంటిస్ట్ సైడ్ కానీ సక్సెస్ అవుతారు. సో ప్రతి వాళ్ళకి ఆపర్చునిటీ ఉంటుంది. ఏ స్కిల్కి ఏ రోల్కి మనం ఫిట్ అవుతామో తెలియాలి. ఇది సెల్ఫ్ అసెస్మెంట్ అంటాం మనం. ఈ సెల్ఫ్ అసెస్మెంట్ మీరు ఓన్గా చేయండి, లేకపోతే కెరీర్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళతో మాట్లాడండి. రెండవది, మీకు ఇంతకుముందు ఏమి స్కిల్స్ వచ్చు, అసలు ఏమీ రాదనుకోండి, ఇబ్బంది లేదు, కొత్తగా ఫ్రెష్గా నేర్చుకోవచ్చు. ప్రాబ్లం ఎక్కడంటే సగం సగం నేర్చుకుని ఉంటారు, ఎవడో చెప్పాడని కొన్ని చోట్ల పవర్ బిఐ అట్లా సగం సగం నేర్చుకుంటారు, వాళ్ళతో చాలా డేంజర్. సో మీకు ఏమీ రాకపోతే బేసిక్స్ నుంచి ఒక మంచి కోర్స్ సెలెక్ట్ చేసుకుని స్ట్రాంగ్ మీరు ప్రిపేర్ అవ్వచ్చు. 100 days నేను ఇచ్చే రోడ్ మ్యాప్ ప్రకారం ప్రిపేర్ అయిపోండి. థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఫస్ట్ నుంచే రెజ్యూమ్ ఎట్లా పెట్టాలి, ఎన్ని ప్రాజెక్ట్స్ పెట్టాలి, ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్కి పెట్టాలి, ఎప్పుడు మీకు గ్యాప్ వచ్చింది, ఎందుకు గ్యాప్ వచ్చింది. సో రెజ్యూమ్ క్లారిటీ ఉండాలి, రెజ్యూమ్లో ప్రాజెక్ట్స్ క్లారిటీ ఉండాలి, రెజ్యూమ్లో గ్యాప్ని మీరు ఎట్లా ఇంటర్వ్యూకి చూపించాలనుకుంటున్నారో అది మీకు తెలియాలి. ఇప్పుడు మీరు వెళ్ళే దాని ప్రకారం ఆ కెరీర్ గ్యాప్ని మీరు ఎట్లా షోకేజ్ చేయాలనుకుంటున్నారో దాని ప్రకారం మీరు ఆ రెజ్యూమ్లో మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవడం కానీ, లేకపోతే నౌకరీ ప్రొఫైల్ కానీ, ఇండీడ్ ప్రొఫైల్ కానీ దాని ప్రకారం బిల్డ్ చేసుకోండి. తర్వాత కంటిన్యూస్గా మాక్ ఇంటర్వ్యూస్ అప్లై చేయండి. ఏదో ఒక చిన్న కంపెనీ మిమ్మల్ని ఫ్రెషర్గా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎక్కడైనా నీకు రాదేమో అన్న ఒక డౌన్ అవుతుంటే ఒక మెంటర్షిప్ తీసుకోవడం, అది అచీవ్ చేయడానికి ఈజీ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే టైం పడుతుంది, 6 months టైం పడుతుంది. మీకు ఫ్యామిలీ ప్రెషర్ ఉంటుంది, పీర్ ప్రెషర్ ఉంటుంది, సోషల్ ప్రెషర్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం టైం పడుతుంది కాబట్టి ఓపిక్గా కొన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళాలి, ఫెయిల్ అవ్వాలి, మళ్ళీ వెళ్ళాలి, ఫెయిల్ అవ్వాలి, స్కిల్స్ ఎక్కడ గ్యాప్ ఉన్నాయో అప్డేట్ చేసుకోవాలి, అడ్వాన్స్డ్గా దానిలో ఏమొస్తాయో తెలుసుకోవాలి. సో మల్టిపుల్ బ్యాచెస్ రిపీట్ అవ్వండి ఇన్స్టిట్యూట్లో. సో టైం పడుతుంది. సో ఆ టైంని యాక్సెప్ట్ చేయండి. సో ఇలాగానే చేస్తే ఈ 100 daysలో కెరీర్ గ్యాప్ నుంచి బయటికి రావటం అనేది అంత కష్టం కాకపోవచ్చు. ఇవన్నీ తీసుకుంటూ ఫర్ ఎగ్జాంపుల్ మీరు సైబర్ సెక్యూరిటీ అని కంక్లూజన్కి వచ్చారనుకోండి, సైబర్ సెక్యూరిటీ మీద సో ఏది బెస్ట్ ఇన్స్టిట్యూట్, ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని చెప్పాను, 4-5 డెమోలు అటెండ్ అవ్వండి. ఏ ఫ్యాకల్టీ బాగా అట్రాక్టివ్గా చెప్పాడో చూడకండి, ఏ ఫ్యాకల్టీ రియల్ టైంలో చెప్పాడో చూడండి. దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎక్కడ మీకు ఇంటర్న్షిప్ చేపిస్తున్నారు, ఎక్కడ మీకు ప్లేస్మెంట్ ఆఫీసర్ని అసైన్ చేశారు, ఎక్కడ మీకు మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చే ఛాన్స్ ఉంది అంటే ఫస్ట్ 10 daysలో మీకు ఒక రైట్ ట్రైనర్ని, రైట్ కోర్స్ని, రైట్ ఇన్స్టిట్యూట్ని ఇచ్చే వాటిని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మీకు ఒక కోర్సు, ఒక ట్రైనర్, ఒక మెంటార్, ఒక ఇన్స్టిట్యూట్ సెట్ అయిపోయింది. సో ఇప్పుడు 11th day నుంచి 30 days వరకు ఇక్కడ కెరీర్ గ్యాప్ వాళ్ళు ఏం చేస్తారంటే తొందరగా నేర్చేసుకోవాలన్న ప్రాసెస్ ఏదేదో చేసిస్తూ ఉంటారు. ఎంత తొందరగా నేర్చుకోవాలనుకున్నా ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. మీరు ఏదైతే కోర్స్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ కోర్స్ యొక్క మెయిన్ కోర్ పార్ట్ ఏంటి, కోర్ ఇంజిన్ ఏంటి, కోర్ ఫౌండేషన్ ఏంటి నేర్చుకోండి. అలాగే 11th day to 30th day ఇంకొకటి కూడా మీరు చేయాలి. మీరు కెరీర్లో గ్యాప్ వచ్చి ఉంటుంది కాబట్టి మీ కమ్యూనికేషన్ ఎంతో కొంత డీవియేట్ అయి ఉంటుంది. సో కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాసెస్ కూడా అటెండ్ అవ్వండి. దీంతో మనకి ఫస్ట్ 1 month కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఏమొచ్చు, ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకున్నాం, కోర్స్ సెలెక్ట్ చేసుకున్నాం, అలా క్లాసెస్కి వెళ్తున్నాం. సో మనకు ఒక మంచి ఫౌండేషన్ అనేది ఆ కోర్స్ యొక్క బేసిక్స్ మీద అవగాహన తెచ్చుకోవాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇకపోతే ఇప్పుడు మనకి 31 day నుంచి 50th day వరకు ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఆ కోర్స్ యొక్క అడ్వాన్స్డ్ టూల్స్ నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెస్టింగ్లో వెళ్ళాలని డిసైడ్ అయ్యారనుకోండి. సో టెస్టింగ్లో మీరు ఏం చేయాలి, అప్పుడు ఆటోమేషన్ టూల్స్ ఏమున్నాయి, ఏపీఐ టూల్స్ ఏమున్నాయి, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్ ఏమున్నాయి, ఇలా. సో మీరు డిసైడ్ చేసిన కోర్సుని బట్టి అడ్వాన్స్డ్ టాపిక్స్, అడ్వాన్స్డ్ టూల్స్ ఇవన్నీ కూడా 31 day నుంచి 50th day వరకు మనం ప్లాన్ చేసుకోవాలి. ఇకపోతే 51th day నుంచి 70th day వరకు ఇది చాలా క్రూషియల్.
ఇది లైవ్ ప్రాజెక్ట్స్ నేర్చుకోవాలి, లైవ్ ప్రాజెక్ట్స్ ప్రాక్టీస్ చేయాలి, రియల్ టైమ్ సినారియోస్ని అర్థం చేసుకోవాలి, ఇంటర్న్షిప్ చేయాలి. ఇప్పుడు 70th డే నుంచి 100th డే వరకు డైలీ మాక్ ఇంటర్వ్యూస్, డైలీ రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవటం, అప్డేట్ చేయటం, ప్రాజెక్ట్స్ యాడ్ చేయటం, అలాగే మీ రెజ్యూమ్ని ప్లేస్మెంట్ ఆఫీసర్ హెల్ప్తో మల్టిపుల్ కంపెనీస్కి పంపించడం, అట్లాగే ఏదైనా సర్టిఫికేషన్ చేయటం. అలాగే మీ ఫ్యాకల్టీ ఏదైతే క్లాసెస్ చెప్పారో చెప్పినప్పుడు ఏ టాపిక్స్ మీకు కష్టం అనిపించినా మళ్ళీ అటెండ్ అవ్వండి. ఇప్పుడు ఇలా కానీ చేస్తే ఫస్ట్ 100 డేస్లో మీరు కొన్ని ఇంటర్వ్యూలు ఫెయిల్ అయితే అయ్యి ఉండొచ్చు, కానీ మీరు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, నేను నా రెజ్యూమ్ని ఇప్పుడు నేను ఈవెన్ ఎక్స్పీరియన్స్ లెవెల్లో అడిగిన 3+లో అడిగిన 2+లో అడిగినా సరే నేను ఆన్సర్ చేస్తాను అనే కాన్ఫిడెన్స్ మీకు వస్తుంది. ఈ కాన్ఫిడెన్స్ వచ్చాక సో మీకు ఎవరైతే ప్లేస్మెంట్ ఆఫీసర్ నా ఇన్స్టిట్యూట్ అసైన్ చేసిందో ఆ ప్లేస్మెంట్ ఆఫీసర్ హెల్ప్తో అక్కడి నుంచి ఇంకో 100 డేస్లో జాబ్ తెచ్చుకోవడం అనేది ప్రాక్టీస్ చేస్తే కష్టమేమీ కాదు. నేను 100 సార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా, మీకు కెరీర్ గ్యాప్ వచ్చినా మీకు రియల్గా కోర్సు కరెక్ట్గా వస్తే ఒక ఆఫర్ లెటర్ కాదు 10 ఆఫర్ లెటర్లు వస్తాయి. కోర్స్ తెలియటం వేరు, కోర్సులో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేసిన అనుభవం ఉండటం వేరు. సో రియల్గా సబ్జెక్ట్ వచ్చి మీరు కెరీర్ గ్యాప్ అయినా సరే జాబ్ రాని వాళ్ళు ఉండరండి. సబ్జెక్ట్ రాని వాళ్ళే జాబ్ రాదు అనే మాట చెప్పేది. మన సబ్జెక్టు ఎందుకు రాలేదు అనేది నేర్చుకోవాలి మళ్ళీ. సో ఇట్లా కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు ఈ 100 డేస్ ప్రకారం ప్లాన్ చేసుకుంటే ఇంకో 100 డేస్లో మీరు ఎక్స్పీరియన్స్ పట్టుకుని వెళ్ళండి, ఫ్రెషర్గా వెళ్ళండి, అది వేరే సబ్జెక్ట్ మళ్ళీ. సో స్టార్టప్లో ఫ్రెషర్గా వెళ్ళండి, కెరీర్ గ్యాప్ వచ్చింది, చిన్న కంపెనీలో జాయిన్ అవ్వండి. సో ప్యాకేజ్ ఒక సంవత్సరం పాటు చూడకండి, తీసుకుంటారు, ట్రై చేయొచ్చు. సో మీరు కెరీర్ గ్యాప్ వచ్చినప్పుడు ఈ మోడల్లో ప్రిపేర్ అయితే జాబ్ కొట్టడం అనేది కష్టం కాదు. ఇలా ఓపిక్గా చేస్తే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఈ విషయంలో ఏదైనా క్లారిటీ మిస్ అవుతుంటే ఈ వీడియోలో వచ్చిన నెంబర్కి కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకుని కెరీర్ గ్యాప్లో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, ఎలా వెళ్ళాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా నాతో డిస్కస్ చేయొచ్చు. థ్యాంక్ యూ.